ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం ధ్యానించుకోవడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి, ఆయన చూపించిన మహాకృపను బట్టి ఆయనకి లెక్కలేని వేలాది వందనాలు చెల్లించుకుందాం. వాక్యం భాగంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవ, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నీ వాక్యాన్ని ధ్యానించి చూడగా మాకు అర్థం కావలసిన తండ్రి, నేను ప్రతి విషయాన్ని నీవే మాకు తెలియజేయమని, మేము అర్థం చేసుకోవడానికి కావలసిన జ్ఞానాన్ని మాకు దయచేయమని, నీ మాటలను తండ్రి నాయన మాకు దయచేయమని సమస్తమును నీ చేతులకు అప్పగించుకుంటూ పరిశుద్ధమైన యేసే పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్య భాగం దివ్య జ్ఞానం. దివ్య జ్ఞానం అంటే దైవికమైన జ్ఞానం, దేవుని గురించిన జ్ఞానం. దేవుని గురించిన జ్ఞానం మనం తెలుసుకోవాలంటే క్రీస్తు యొక్క విజయాన్ని తెలుసుకోవాలి, దేవుని యొక్క ఏర్పాటుని తెలుసుకోవాలి. మరి క్రీస్తు విజయంలో క్రీస్తు అంటే ఎవరు? మనందరికీ క్రీస్తు గురించి మనకు తెలిసిందే. బైబిల్లో దాని గురించిన విషయాలని క్విక్గా మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండము 33వ అధ్యాయము 20వ వచనం నుంచి చూసినట్లయితే, ఇక్కడ మోషే యెహోవా దేవునితో ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, తండ్రి నిన్ను చూడాలని ఉంది నాకు అని అడుగుతున్నప్పుడు, అప్పుడు యెహోవా దేవుడు ఆయనతో మాట్లాడుతున్న విషయాలు. ఆయన 20వ వచనంలో, ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూసి బ్రతుకడనెను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి, నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వం చూచెదవు కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. ఇక్కడ ఈ విషయాలు మనం చదువుకున్నట్లయితే మనకి ఏం అర్థమవుతుందంటే, యెహోవా దేవుణ్ణి మనం డైరెక్ట్గా కలవడం అనేది అసాధ్యంగా కనబడుతుంది. ఎందుకంటే ఆయన్ని చూసిన వాడు ఎవడు కూడా బతకడు అని ఆయనే చెప్తున్నాడు కదా. కానీ మనకి ఇక్కడ ఒక వెసులుబాటు కలుగజేశాడు. దేవునితో మనం డైరెక్ట్గా ఆయన్ని మీట్ అవ్వాలి అంటే మనకి ఒక ప్రదేశాన్ని ఆయన చూపించాడు. ఆ ప్రదేశంలో అక్కడ ఉండబడింది ఏంటంటే బండ, ఒక రాక్ అనేది అక్కడ ఉంది. క్రీస్తే ఆ బండగా మనకి కనబడతాడు. ఆయన చాటున, ఆయన వెనుక, ఆయనలో పాటు మనం ఉన్నప్పుడు మనం దేవుని కలుసుకునే అవకాశం ఉంది కదా. ఆయన ద్వారానే మనకి దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి కలుసుకునే అవకాశం ఉంది. ఇంకొక వేరే మార్గం ఏమీ లేదు. ఎందుకంటే ఇదే విషయాన్ని ఇక్కడ మనం క్లియర్గా గమనించినట్లయితే 19వ వచనంలో చూసినట్లయితే యెహోవా దేవుడు మాట్లాడుతున్న మాటలు, నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచెదను, యెహోవా అను నా నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించువాని కరుణించెదను, ఎవని యందు కనికరపడదనో వాని యందు కనికరపడదనేను. ఇక్కడ యెహోవా దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, తండ్రి దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, ఎవరిని కరుణిస్తానో వాడిని నేను కరుణిస్తాను, నా నామాన్ని నేను ప్రకటింపజేస్తాను అని చెప్తున్నాడు. యెహోవా అను నా నామమును నీ ఎదుట ప్రకటించెదను. మరి ప్రకటించడానికి వచ్చిన వ్యక్తి ఎవరంటే, ఇక్కడ కింద వచనాల్లో కనబడిన ఆ రాక్ మాట, ఆ బండ క్రీస్తుగా కనబడుతున్నాడు మనకి. ఆయన ద్వారానే దేవుడిని మనం చూడగలం. ఆయనలో నుంచి మాత్రమే దేవుడిని మనం చూడగలం. యోహాను సువార్త 14వ అధ్యాయము 8 నుంచి 9 వచనాలు చదువుకున్నట్లయితే, ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే, దేవుడు నేను వెళ్ళి మీకు తన నివాస స్థలాలని ఏర్పాటు చేస్తాను, వచ్చి నేను మిమ్మల్ని తీసుకువెళ్తానని తన శిష్యులతో చెప్తున్నప్పుడు, తోమా, ఫిలిప్ ఇంకా వాళ్ళ శిష్యులు ఉన్నప్పుడు తోమా ఏమంటాడంటే, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో ఆ మార్గం ఏంటో మాకు చెప్పు. ఫిలిప్ ఏమంటాడంటే, మాకు తండ్రిని చూపించు, మాకు అంతే చాలు అంటుంటాడు. మరి దానికి యేసయ్య చెప్తున్న మాటలు ఏంటంటే, యేసు, ఫిలిప్పు, నేనెంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు? అంటే యేసుక్రీస్తుల వారిని మనం తెలుసుకుని ఉంటే మనం తండ్రిని చూసిన వారముగా ఉన్నాం. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేనే చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చెప్పుచున్నాడు. యేసయ్యలో నివసించింది తండ్రి, తండ్రి ద్వారా ఆయన క్రియలు చేశాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైన నన్ను నమ్ముడి. ఇక్కడ నిర్గమాకాండంలో చూసుకున్నట్లుగా ఆ బండ ద్వారా, ఆ బండను ఆనుకొని ఆ బండ సందులో నుంచి మనం దేవుడిని చూడగలుగుతాము. మోషేకి దేవుడు చెప్తే ఇక్కడ మనం ఆయన ద్వారా తండ్రిని కూడా చూడగలుగుతున్నాం. యేసుక్రీస్తుల వారు చెప్తున్నారు
కదా. ఆయన చూస్తే మనం తండ్రిని చూసినట్లే. ఈయన ద్వారా తప్ప మనం తండ్రి దగ్గరికి, దేవుని దగ్గరికి మనం సమీపించలేము అనేది మనం వాక్యంలో చదువుకుంటూ ఉంటాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 25-26 చూసినట్లయితే, నీతి స్వరూపుడవగు తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును, నీవు నన్ను పంపితివని వీరెరిగి ఉన్నారు. దేవునితో ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, తండ్రి ఈ లోకం నిన్ను తెలుసుకోవట్లే, వాళ్ళకి నువ్వేంటో తెలీదు, కానీ నాకు నువ్వేంటో తెలుసు. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందును ఉండునట్లు, నేను వారి యందు ఉండినట్లును వారికి నీ నామమును తెలియజేసితిని. ఆ 12 మంది శిష్యుల గురించి మాట్లాడుతూ, వాళ్ళ గురించిన విషయాలు తండ్రితో మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడు, నీవు నా యందు ఉంచిన ప్రేమను వాళ్ళ యందు కూడా ఉండే విధంగా నీ నామాన్ని వాళ్ళకి తెలియపరుస్తున్నాను, నీ నామాన్ని వాళ్ళకి ప్రకటిస్తున్నా, ఇంకను తెలియజేసేదనని చెప్పాను. ఇంకా నీ నామాన్ని నేను ప్రకటిస్తాను. యేసు ప్రభులు వారు దేవునితో మాట్లాడుతున్నాడు. మరి ఇక్కడ మనం క్లియర్గా గమనించినట్లయితే నిర్గమాకాండంలో 19వ వచనంలో మనం ఏం చూసాము, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించేదను అనే మాట మనం చూసాం కదా. అదేవిధంగా ఇక్కడ యేసు ప్రభులు వారు కూడా వచ్చి ఏం చేస్తున్నారు, దేవుని యొక్క నామాన్ని ప్రకటిస్తున్నారు. సో ఇదంతా మనం క్విక్గా అర్థం చేసుకున్నట్లయితే మనకు అర్థమయ్యేది ఏంటి, దేవుని గూర్చి, దేవుని యొక్క ప్రేమను గూర్చి, ఆయన గూర్చిన విషయాలని మనకి తెలియజేయడానికి వచ్చిన దేవుని కుమారుడే యేసుక్రీస్తుల వారని మనకి అర్థమవుతుంది. ఇంకా చాలా రెఫరెన్సెస్ దానికి సపోర్ట్ చేస్తూ ఉంటాయి, కానీ క్విక్గా మనం చూడవలసిన విషయాల్ని చూడడానికి ప్రయత్నం చేస్తున్నాం కదా. దేవుని యొక్క ప్రేమను, ఆయన నామాన్ని ప్రకటించడానికి వచ్చిన ఆయన కుమారుడే యేసుక్రీస్తు అని తెలుసుకున్నాం. మరి క్రీస్తు విజయాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. క్రీస్తు విజయంలో క్రీస్తుని గురించి తెలుసుకున్నాం. మరి ఆయన సాధించిన విజయం ఏంటి? దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని క్రీస్తు యేసుల వారు ఈ లోకంలోనికి వచ్చి ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చగలిగితే ఆయన విజయం సాధించినట్లే. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, క్రీస్తు యొక్క రాకడ ఏ విధంగా ఉంటుంది, ఆయన వచ్చి ఏమేం చేస్తాడు, ఆయన చేయవలసిన దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలంటే మనం కొన్ని వచనాలను చూసినట్లయితే ఆయన గురించిన విషయాలు మనకు అర్థమవుతాయి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1-3 వచనాలు చదువుకున్నట్లయితే, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. దేవుని యొక్క ఆత్మ యేసుక్రీస్తుల వారి మీద వచ్చి ఉన్నది. అప్పుడు ఆయన ఏమని చెప్తున్నాడు, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును. క్రీస్తు అంటే అభిషేక్తుడు అని అర్థం మనకు అందరికీ తెలుసు. అభిషేకించును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదల చేయుటకును, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును. 3వ వచనంలో సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును నాకు ఇచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములన్నీ యెహోవా నాటిన చెట్లని వారికి పేర్లు పెట్టబడును. ఇక్కడ ఈ విషయాలన్నీ చూస్తున్నట్లయితే మనకి ఈ 3 వచనాల్లో మనకు అర్థమైంది ఏంటంటే, చీకటిలో ఉన్న ప్రజలందరికీ కూడా వెలుగును ఆయన ప్రసాదించబోతున్నాడు అని అర్థమవుతుంది. క్విక్గా దాని గురించి అర్థం చేసుకున్నట్లయితే చీకట్లో ఉన్న జనాంగానికి వెలుగును ఆయన ప్రసాదించాలనుకుంటున్నాడు. మరి లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ప్రభు ఆత్మ నా మీదకి వచ్చినది. ఇందాక మీరు చదివిన వాక్యం అర్థమవుతుంది కదా. 61 యెషయా గ్రంథము 61 1-3 వచనాల్లో మొదటి వచనంలో ఏముంది, అక్కడ కూడా దేవుని యొక్క ఆత్మ నా మీద ఉన్నది అని చెప్తున్నాడు ఆయన. ఇక్కడ కూడా 18వ వచనంలో ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారికి విడిపించుటకును, ప్రభు హితవస్త్రమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోట ఆయనకు దొరికాను. మరి ఆయన నజరేతులో సమాజ మందిరంలోనికి ఆయన వెళ్ళినప్పుడు, ఆయన వాక్యాన్ని తీసుకొని చదువుతున్నప్పుడు ఆయన కనబడిన మాటలు, యెషయా గ్రంథంలో ఆయన కనబడిన మాటలు ఆయన గురించిన విషయాలని తెలియజేయడానికి
ఆయన చదువుతూ చెప్పిన మాటలు జనాలు అర్థం చేసుకోలేకపోయారు. చీకటిలో ఉన్నవారిని వెలుగులోనికి నడిపించడానికి అనేది యెషయా గ్రంథంలో ప్రవక్తల ద్వారా యేసుక్రీస్తుని గురించి చెప్పబడింది పురాతన కాలంలో. మరి అదే క్రీస్తు ఆయన జన్మించి మానవ అవతారంలో అదే వాక్యాన్ని ఆయన తీసి నజరేతులో సమాజ మందిరంలో ఆయన చదువుతున్నాడు. చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి తీసుకురావడానికి యేసుక్రీస్తుల వారిని ఈ లోకంలోనికి పంపించడం అనేది తండ్రి ఉద్దేశమై ఉంది అనేది మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 12వ అధ్యాయము 46వ వచనంలో చూసుకున్నట్లయితే, నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. యేసుక్రీస్తుల వారి గురించిన మాటలవి. నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఆయన చెప్తున్న మాటలు. చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, దేవుడు యేసుక్రీస్తుల వారిని ఎందుకు పంపించాడు? చీకట్లో ఉన్న వారిని వెలుగులో నడిపించడానికి పంపించాడు. అది పాత నిబంధనలో యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడింది. నూతన నిబంధనలో యేసుక్రీస్తుల వారే డైరెక్ట్గా ఆ వచనాలను తీసుకొని మాట్లాడుతున్నాడు. యోహాను సువార్తలో 12వ అధ్యాయం 46వ వచనంలో ఈ విధంగా ఉంది, నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు చీకట్లో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఆయనే వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగుగా మనకి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు, మనల్ని వెలుగులో నడిపించడానికి. ఈ విషయాల్ని మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తు అంటే ఎవరు? ఆయన దేవుని యొక్క ఉద్దేశాన్ని పట్టుకొని వచ్చాడు. దేవుని యొక్క ఉద్దేశాన్ని ఆయన నెరవేర్చడం వైపు ఆయన ఆలోచన ఉంది. అట్రీతిగానే ఆయన దాని విషయమే మాట్లాడుతున్నాడు. ఆ పనులను ఆయన చేశాడు. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తునై ఉన్న ప్రజలు కదా. రాజులైన యాజక సమూహం అని కూడా మనకి యేసుక్రీస్తు ద్వారా బిరుదు వచ్చింది. ఓకే, దేవుడికి ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశం ప్రకారం యేసుక్రీస్తుల వారు ఈ లోకాలకు వచ్చారు, బాగానే ఉంది. చీకట్లో ఉన్న వారి గురించి ఆయన రావడం జరిగింది. ఎవరెవరిని ఆయన మీట్ అవ్వాలనుకుంటున్నాడు, చీకట్లో ఎవరున్నారు అనేది కూడా మనం ప్రశ్నించుకోవాలి. యెషయా గ్రంథంలోనే 65వ అధ్యాయము 1-2 వచనాలు ఒకసారి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చితిని, నన్ను వెదకని వారిని వారికి నేను దొరికితిని. నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిన జనముతో చెప్పుచున్నాను. ఈ మొదటి వచనం చూస్తే ఇది అన్య జనుల గురించి చెప్పబడిన మాట. ఆయన ఎవరిని గురించి వెతుక్కుంటూ వచ్చాడు? అన్య జనులను గురించి వెతుక్కుంటూ రావడం జరిగింది. అంటే అన్య జనులు కూడా చీకట్లో ఉన్నారు. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడు నొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. ఇది ఇజ్రాయేల్ గురించి చెప్పబడింది. తన స్వకీయమైన జనాంగం ఇజ్రాయేలీలు, వాళ్ళు కూడా దేవుని గురించిన విషయంలో తప్పు చేశారు. దేవుణ్ణి దేవునిగా గుర్తించలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళ గురించి కూడా ఆయన రావడం జరిగింది. అన్యుల గురించి, ఇజ్రాయేలీల గురించి కూడా దేవుని యొక్క రాకడ, యేసుక్రీస్తుల వారి యొక్క రాకడ అనేది జరిగింది. అంటే భూమి మీద మనిషిగా సృష్టింపబడిన ప్రతి ఒక్కరి గురించి, వాళ్ళ యొక్క జీవితాన్ని ఆయన వెలుగులోకి నడిపించడానికి యేసుక్రీస్తుల వారి యొక్క రాకడ జరిగింది అనేది మనకు అర్థమవుతుంది. మనందరం కూడా వెలుగులోనికి రావడానికి యేసుక్రీస్తుల వారు తన రక్తాన్ని బలిగా ఇవ్వవలసి వచ్చింది. ఆయన అనేకమైన శ్రమలు అనుభవించవలసి వచ్చింది. ఆయన సిలువపై వేలాడవలసి వచ్చింది. సిలువపై తన రక్తాన్ని కార్చవలసి వచ్చింది. సిలువ మీద ఆయన మరణించవలసి వచ్చింది. ఆయన తర్వాత పాతిపెట్టడం జరిగింది. దేవుని యొక్క మహాశక్తిని బట్టి 3వ రోజు యేసుక్రీస్తులు తిరిగి లేవడం జరిగింది. సో ఎప్పుడైతే ఆయన తిరిగి లేవడం జరిగిందో దేవుని యొక్క పునరుద్ధాన శక్తి అనేది మనం అక్కడ గమనించగలుగుతున్నాం కదా. పునరుద్ధాన శక్తి అనేది మనం గమనించగలుగుతున్నాం. దేవుడు మన కోసం వచ్చాడు, పాపాల నుంచి దూరం చేసేసాడు, పాపాలని సమూలంగా దూరం చేసేసాడు. అంటే మన పాపాలు ఏంటి? దేవుణ్ణి దేవునిగా అంగీకరించకపోవడం. అంటే సృష్టికర్తని మనని ఎవరైతే తయారు చేశారో ఆయన్ని దేవునిగా అంగీకరించకపోవడం అనేది పాపంలా ఎంచబడుతుంది. మరి ఎప్పుడైతే దేవుణ్ణి మనం సృష్టికర్తగాను, మన ప్రభువుగాను, మనకు విమోచన ఇచ్చేవాడిగాను మనం అంగీకరించగలిగితే మనకున్న ప్రతి పాపాన్ని ఆయన
దాని వలన వచ్చే జీతాన్ని ఆయన తీసివేసి మనని నిత్య జీవంలోనికి నడిపిస్తాడు. ఎందుకంటే ప్రతి ఒక్కడు ఒకే విధంగా ఉన్నాడు, ప్రతి ఒక్కడు గాడిలోంచి తప్పిపోయే ఉన్నాడు, ఏ ఒక్కరు సరి అయిన మార్గంలో లేరు. అందుకనే యేసుక్రీస్తుల వారు సరి అయిన మార్గంలో నడిపించడానికి ఆయన రావడం జరిగింది. దేవునికి ఒక ఉద్దేశం ఉంది, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తుల వారు ఈ లోకంలోనికి వచ్చారు. ఈ లోకంలోనికి వచ్చి దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాడు కనుక ఆయన విజయం సాధించిన వాడుగా ఉన్నాడు. క్రీస్తు యొక్క విజయం ఆ విధంగా మనకి కనబడుతుంది. అందుకనే కదా ఇప్పుడు సంఘాలు అనేవి మన ఎదురుగా కనబడుతున్నాయి. అనేక మంది ఆయన రాజ్యంలో ప్రవేశించగలుగుతున్నారు. దీనికి కారణం ఇది ఆయన విజయం. దేవుని యొక్క ఉద్దేశాన్ని ఆయన నెరవేర్చాడు, ఆయన విజయం సాధించాడు. సరే, మరి దేవుని యొక్క ఏర్పాటుని గురించి కూడా మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క ఏర్పాటు ఏంటి? యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకి వచ్చి మనుషుల యొక్క పాపాన్ని నుంచి విమోచన ఆయన కలుగజేసి దేవుని యొక్క నామాన్ని ప్రకటించి, యేసుక్రీస్తుల వారు ఎటువంటి ప్రేమ అయితే ఆయన కలిగి ఉన్నారో దేవుని పట్ల అటువంటి ప్రేమని ఆయన శిష్యుల్లో కూడా ఆయన ప్రకటించాలి. అంటే దేవుని నామాన్ని ఆయన ప్రకటించాలి. ఆయన ప్రకటించాడు. ఆయన ప్రకటించి ఆయన శిష్యులుగా చేసిన వాళ్ళతో ఆయన ఏమని చెప్తున్నాడంటే, మీరు కూడా భూదిగంతముల వరకు వెళ్ళి సమస్తమైన మనుషుల్ని నాకు శిష్యులుగా చేయడి. మరి ఎప్పుడైతే ఈ పని వాళ్ళు కూడా నెరవేరుస్తారో అప్పుడు దేవుని యొక్క సంఘం కట్టబడుతుంది. అంటే దేవుని యొక్క నామ ప్రకటన మనందరం చేయవలసి ఉంది. దేవుని యొక్క ఏర్పాటు సంఘ స్థాపన, యాజకత్వం, పరిపూర్ణత, పెండ్లి కుమార్తెగా సంఘాన్ని సిద్ధం చేయడం కదా. ఈ 4 విషయాలు మనకి అర్థం అవ్వాలి. మరి సంఘ స్థాపన గురించి మనం ఆలోచించేద్దాం. 2 సమూయేలు 7వ అధ్యాయం 12, 13 వచనాలు చూసుకున్నట్లయితే, నీ దినములు సంపూర్ణములగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచదను. ఈ మాటలు ఎవరితో చెప్తున్నాడంటే, యెహోవా దేవుడు నాతాను ప్రవక్తతో చెప్పి దావీదుతో చెప్పమని ఆయన చెప్తున్నాడు. అంటే యెహోవా దేవుడు దావీదుతో చెప్తున్న మాటలు. ఏమని చెప్తున్నాడు? నాకు ఒక మందిరాన్ని కట్టాలని నువ్వు ఆలోచన కలిగి ఉన్నావు. నేనేం చెప్తున్నానంటే, నీ గర్భంలో నుంచి వచ్చిన నీ సంతతిని నేను హెచ్చించి రాజ్యాన్ని స్థిరపరుస్తాను. అతడు నా నామమున ఒక మందిరమును కడతాడు అనేది ఇక్కడ చెప్పబడుతుంది. 13వ వచనంలో, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచాను. నా నామ ఘనత కొరకు అంటే యేసుక్రీస్తుల వారు ఈ లోకంలోనికి వచ్చి ఆయన చేసింది ఏంటి? ఎవరైతే యేసుక్రీస్తుల వారిని ఎప్పుడైతే మనం విశ్వసించి ఆయనతో పాటు మనం నడుస్తున్నామో, దేవుణ్ణి మనం చూడగలుగుతున్నాము, దేవునితో మనం మాట్లాడగలుగుతున్నాము, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం కలిగి ఉన్నాము, దేవుని యొక్క రాజ్యంలోనికి మనం ప్రవేశించి ఉన్నామని మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క రాజ్యంలో మనం ప్రవేశించినప్పుడు ఆయన మందిరంలో మనం ఉన్నవారము అని అర్థం చేసుకోవాలి కదా. దేవుడు అంటే యేసుక్రీస్తుల వారు ఇక్కడ చేసిన సేవ ఏంటి? యాజకత్వం అనేది ఆయన చేశాడు. యేసుక్రీస్తుల వారు యాజకత్వం చేశారు. అదేవిధంగా ఆ యాజకత్వాన్ని మనకు కూడా ఇవ్వడం జరిగింది. అందుకనే 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే, అందుకనే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్లవలి నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అంటే దేవుడు కలిగి ఉన్న యాజకత్వాన్ని మనకు కూడా అప్పగించడం జరిగింది. సజీవమైన రాళ్ళు అని ఎందుకు అంటున్నారంటే, సంఘాన్ని మనం కట్టేటప్పుడు ప్రతి ఒక్కరూ ఒక సజీవమైన రాయిగా ఉండాలి. ఆ సజీవమైన రాయి ఏం చేస్తుంది? సంఘాన్ని బలంగా కడుతుంది. జీవం లేని రాయి కాదు, క్రీస్తు వలె సజీవమైన రాయిగా మనం సంఘాన్ని కట్టవలసి వస్తుంది. యాజకత్వము మనకు అప్పగింపబడి ఉన్నది. సంఘ స్థాపన యేసుక్రీస్తుల వారు చేశారు. మనకి ఆయన యాజకత్వాన్ని మనకు అప్పగించారు. మరి పరిపూర్ణత అనే విషయాన్ని గురించి కూడా మనం అర్థం చేసుకోవాలి. సంఘ స్థాపన యేసుక్రీస్తుల వారు చేశారు.
యాచకత్వం మనకు అప్పగించారు. ఆ తర్వాత మనల్ని పరిపూర్ణతలోనికి నడవమని ఆయన చెప్తున్నాడు. పరిపూర్ణతలోనికి ఏమేమి వస్తున్నాయంటే సంఘ సభ్యత్వం అనేది పరిపూర్ణతలోకి వచ్చింది, సంఘ సహవాసం అనేది పరిపూర్ణతలోకి వచ్చింది. ఎందుకు సంఘ సభ్యత్వము సంఘ సహవాసము పరిపూర్ణతలోకి వచ్చాయంటే, ఒక వ్యక్తి పరిపూర్ణతలోనికి రావాలంటే ఆయన రాజ్యంలోనికి ప్రవేశించాలి. ఆయన రాజ్యంలోనికి ప్రవేశించినప్పుడు తన తోటి సహోదరులతో కలిసి దేవుని సన్నిధిలో సంపూర్ణత వైపు ఎదగాలి. అందుకనే దేవుడు కూడా ఆయన ఇచ్చిన వరాలను ఆయన ఒక్కడికే అన్ని వరాలు ఇవ్వకుండా ఆయన అందరికీ విభజించి ఇవ్వడం జరిగింది. ఎందుకు విభజించి ఇవ్వడం జరిగింది? సహవాసం కలిగి ఒకరి ఎడల ఒకరు ఆధారపడి దేవునిలో ఎదుగుతారని, పరిశుద్ధాత్మ దేవుని శక్తితో అందరూ కలిసి ఆయనలో ఎదుగుతారని, సంఘానికి క్షేమాభివృద్ధి కలిగే విధంగా వాళ్ళు జీవిస్తారని దేవుని యొక్క వాంఛ. అందుకనే ఆయన సంఘంలో 5 ఫోల్డ్ మినిస్ట్రీ అనేది పెట్టడం జరిగింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగ నియమించెను. యేసుక్రీస్తుల వారు ఏ విధంగా అయితే సంపూర్ణత కలిగి జీవిస్తున్నారో మనం కూడా అలాగే కంప్లీట్నెస్లోనికి వెళ్ళడానికి ఈ విధంగా నియమించడని చెప్పి 13వ వచనంలో ఆయన చెప్తున్నాడు. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. వాళ్ళకి విభజించి ఇవ్వడం జరిగింది. ఇదంతా ఎందుకు? సంఘం యొక్క క్షేమాభివృద్ధి కలగడానికి. ఈ సంఘం యొక్క క్షేమాభివృద్ధి ఎందుకు కలగాలి? దేవుని వంటి సంపూర్ణత మనం కూడా పొందుకోవడానికి, దేవుని కలిగి ఉన్న సంపూర్ణతలోనికి మనం కూడా ప్రవేశించడానికి సంఘ సభ్యత్వం పెట్టాడు, సంఘ సహవాసం కూడా పెట్టడం జరిగింది. 4వది మహిమ సంఘముగా సంఘాన్ని ఆయన తీర్చిదిద్దాలనుకుంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25-27 వరకు చదువుకుందాం. 25లో 2వ భాగం నుంచి చూసినట్లయితే, క్రీస్తు సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుటి దానిని నిలువబెట్టవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనును. దేవుని యొక్క ఉద్దేశంలో ఇంకొక పాయింట్ ఇక్కడ మనకు అర్థమవుతున్నది ఏంటి? సంఘాన్ని పరిశుద్ధపరిచి పరిపూర్ణులుగా చేసి సంపూర్ణమైన ఆ సంఘాన్ని దేవుని చేతికి అప్పగించాలని యేసుక్రీస్తుల వారు దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి తను తాను అప్పగించుకున్నాడంట ఆయన కదా. ఈ విషయాలను మనం గమనించాలి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే, నేను నూతనమైన యెరూషలేము అను ఒక పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అంటే ఫైనల్గా దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? యేసుక్రీస్తుల వారే అని ఆ పెండ్లి కుమారునికి మహిమగల సంఘము పెండ్లి కుమార్తెగా సిద్ధపడాలి. నూతనమైన యెరూషలేము అను ఒక ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడింది. ఇది దేవుని యొక్క ఉద్దేశం. సో దేవుని యొక్క జ్ఞానము, దేవుని గురించిన జ్ఞానం మనకు అర్థం కావాలంటే ఆయన యొక్క ఉద్దేశాలు ఏంటో మనకు తెలియాలి. ఆయన ఉద్దేశంలో వచ్చిన క్రీస్తు గురించి మనకు తెలియాలి. క్రీస్తు యొక్క విజయం మనకు తెలియాలి. దేవుని యొక్క ఏర్పాటు ఏంటో మనకు తెలియాలి. క్రీస్తు ఏ విధంగా వచ్చారో, సాధించిన విజయం ఏంటి, దేవుని యొక్క ఏర్పాటులో సంఘం అనేది ఏంటి, యాజకత్వం అంటే ఏంటి, పరిపూర్ణతలో సంఘ సభ్యత్వము సంఘ సహవాసం అంటే ఏంటి, మరి మహిమగల సంఘం ఏంటి, ఇవన్నిటి విషయాల గురించి మనం ఒక అవగాహనలోకి వస్తే దేవుని యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. సో యేసుక్రీస్తుల వారు దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి, ఆయన ఉద్దేశాన్ని జరిగించడానికి తన్ను తాను అప్పగించుకున్నాడు. యేసుక్రీస్తుల వారి యొక్క ఉద్దేశం మనం గ్రహించినట్లయితే మనం సంఘంలో ఐక్యత కలిగి ఉండాలి. క్షేమాభివృద్ధి కలుగజేయడానికి మనకున్న కృపావరాలని, మనకి ఇవ్వబడిన తలాంతుల్ని మన తోటి వారి నిమిత్తమై
మనం ఉపయోగించగలగాలి, బాధ్యత కలిగి వాళ్ళ యందు భారం కలిగి మనం ప్రార్థించగలగాలి. దేవుడు మనకు అప్పగించిన యాజకత్వాన్ని మనం చేయగలగాలి. మనం అందరము పరిపూర్ణలోనికి ఎదగడానికి మనం ప్రయాసపడాలి. దేవుని చిత్తం నెరవేర్చి మహిమ సంఘముగా మనం మార్చబడాలి. దేవుడు ఏ విధమైన ఉద్దేశం కలిగి ఉన్నాడో యేసుక్రీస్తుల వారు కూడా మన పట్ల అదే విధమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. దేవుడిచ్చిన ఈ చిన్న వాక్యాన్ని బట్టి ఆయనకు వందనాలు చెల్లించుకుందాం. చిన్న ప్రార్థన. మహిమగల దేవ, ఇచ్చిన కృపను బట్టి, వాక్యాన్ని ఇచ్చిన కృపను బట్టి నీకు లెక్కలేని వేలాది వందనాలు. మహిమోన్నతుడా, దేవుని ఉద్దేశ ప్రకారము తండ్రి నిన్ను నీవు అప్పగించుకున్నావు. ఇదిగో నీ ఉద్దేశ ప్రకారము మా శరీరాలను తండ్రి నాయన సజీవ యాగాలుగా నీ సన్నిధిలో మేము సమర్పించగలిగే ఆలోచన మాకు దయచేయమని, నీ జ్ఞానమును మేము అర్థం చేసుకోవడానికి మాకు సహాయం దయచేయమని సమస్తమును నీ చేతులకు అప్పగించుకుంటూ పరిశుద్ధమైన యేసయ్య పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.